యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ దీక్షా దివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టింది. దీక్షా దివాస్ లో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2009 నవంబర్ 29 తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ నేటి తరానికి తెలియజేయడం కోసం నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆలేరు మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగుడి సునీత, ఫెళ్ల శేఖర్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ డీసీసీబీ ఉమ్మడి నల్లగొండ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, రైతు నాయకులు కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. సవాళ్లను స్వీకరించడం కేసీఆర్ కి కొత్తేమీ కాదు. ఈ బాధ్యతను అంతే నిబద్ధతతో తలకిందేయడం జరిగింది. ఎల్ఈడికి ఇతర పక్క ఉన్న వాళ్ళకేమో అది పెద్దగా చూడలేరు కాబట్టి అర్థం కాలేదేమో. రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారంలోకి కూరుకుపోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు మరి కేటీఆర్ గారికి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆల్రెడీ 2 వరకు పర్మిషన్ ఉంది కాబట్టి తొందరగా క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యమాన్ని చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆవశ్యకత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఉంటే ఇంకా బాగా చెప్పినారో వాటిని ఊటంకిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన కేసీఆర్ గారు ఇక లాభం లేదు, సోనియమ్మ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళ మోసాన్ని అరికట్టాలంటే నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చెప్పి మరి ఆ రోజు 29 నాడు దీక్ష కూర్చున్నారు. దీక్ష కూర్చుంటే ఇంతకుముందు మన వక్తలందరూ చెప్పినారు, మన నాయకులందరూ చెప్పినారు ఏం జరిగింది ఎట్లా జరిగింది. ఏదేమైనా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు, భావి తరాలకు తెలవాల్సిన రోజు. అందుకోసమే ఈరోజు మనం 29 తారీఖు నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న రోజు 20 సంవత్సరాలకు వచ్చినారు. వాళ్ళకు తెలియాలి, ఈ చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఈ అందరికి చేయడం కోసమే ఈ దీక్షా దివస్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మన యువకులు, కార్యకర్తలు మీరందరూ కూడా ఈ కేసీఆర్ చేస్తే ఈ రోజు ఆ రోజు తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండేవాడా, ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఉండేవాడా, లేక తెలంగాణ రాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పులు పట్టుకుంటూ అక్కడ మంత్రి ఎమ్మెల్యే అవ్వకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చిన నల్లగొండలు అయిన నాయకులందరూ కూడా ఆ రోజు ఉద్యమంలో ఒక్కలైనా ఉన్నారా? అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా కూడా ఈ ఉద్యమంలో పనిచేసిన వారు కాదు. కాబట్టి దయచేసి మన కార్యకర్తలందరూ కూడా ఇక నుంచి ఈ సమయం నుంచైనా ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం కష్టపడితే ఖచ్చితంగా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉన్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో పాటు మేము కూడా పార్టీ కేటీఆర్ అండగా ఉంటాడని తెలియజేస్తూ, ఎందుకంటే సమయం అయిపోయింది అన్న పక్క నుంచి గీక్తుడికి ఆల్రెడీ కేసు అవుతుంది మౌన్ మీద భయపడుతుంది శేఖర్ అన్న. కాబట్టి లాస్ట్కి ఒక మాట, మొన్ననే రేవంత్ రెడ్డి పిలిచిందట డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిచిందట. ఏందా టీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు భయపడతలేడు ఏంది అన్నాడట. సార్ వాళ్ళ కేసులు కొత్త కాదు కదా అంటే, అరే కేసులు పెడతామన్నా భయపడతలేరు, వాళ్ళు ఏమో అత్తగారు జైలుకు పోతారంటే అత్తగారి ఇంటికి పోయినట్టు ఈజీగా పోతారు సార్ జైలుకు. వాళ్ళ కేసులు అంటే భయం లేవు, ఏం లేవు. మరి వీళ్ళని ఏం చేసి మనం అంచగలుగుతాం అంటే, సార్ వాళ్ళ మీద ఒక్క కేసు పెడితే 100 మంది జైలుకు పోయేటట్టున్నారు సార్. వాళ్ళని కేసులు పెడితే వాళ్ళు తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సార్, వాళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళను కేసులతో భయపెట్టలేరు సార్. వాళ్ళని ముట్టుకోకపోవడం బెస్ట్ అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ గారు సలహా ఇచ్చిందట. అప్పటి నుంచి ఊళ్ళలో కేసులు పెట్టి పని చేసేసారు. కేసులకు మన కార్యకర్తలు భయపడేవాళ్ళు కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు వచ్చినా ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఇక్కడ విధ్వంసం చేస్తున్న తెలంగాణ కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం మా కార్యకర్తలు కూడా ఎల్లవేళ కష్టపడతారని నమ్ముతూ